మొత్తానికి పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు స్పష్టమైన డెడ్ లైన్ విధించాడు. బుధవారంలోగా హర్ముజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకల కోసం తెరవకుంటే మంగళవారం రాత్రి నుంచే ఇరాన్పై భారీ దాడులు చేసి ఆ దేశాన్ని నాశనం చేశానని ఆయన శపథం చేశాడు. అయితే ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం బెదరడం లేదు. అమెరికా ప్రతిపాదించిన 45 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణను తిరస్కరించిన ఇరాన్ యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలంటూ 10 కఠినమైన నిబంధనలను అమెరికా ముందు ఉంచింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తూ రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇరాన్ పెట్టిన డిమాండ్లు ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో హాట్ టాపిక్ గా మారాయి. ఒకసారి ఆ కండిషన్స్ ఏంటో చూసి వద్దాం. ఇక మొదటి నిబంధన, అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి భవిష్యత్తులో ఇరాన్ భూభాగంపై ఎలాంటి దాడులు చేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఇక రెండవది, ఈ యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తున్నట్లు ప్రకటించాలి. ఇక మూడవది, ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై విధించిన అన్ని రకాల రాజకీయ ఆర్థిక ఆంక్షలను అమెరికా తక్షణమే ఎత్తివేయాలి. ఇక నాలుగో నిబంధన, లెబనాన్లోని హెజ్బుల్లా సహా ఇతర ఇరాన్ మిత్రపక్షాలపై ఇజ్రాయెల్ అమెరికా దాడులను నిలిపివేయాలి. ఐదవది, శాంతి ఒప్పందం కుదిరితేనే అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని తెరుస్తారు. ఇక ఆరవ నిబంధన, జలసంధి గుండా ప్రయాణించే ప్రతి అంతర్జాతీయ నౌక నుండి $2 మిలియన్ రుసుమును ఇరాన్ వసూలు చేస్తోంది. ఇక ఏడవది, వసూలు చేసిన ఆదాయంలో కొంత భాగాన్ని పొరుగు దేశమైన ఓమన్కు కూడా పంపిణీ చేయాలి. ఇక ఎనిమిదవ నిబంధన, నౌకల సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్ మరియు ఓమన్ కలిసి ఉమ్మడి రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాయి. ఇక తొమ్మిదవది, నౌకల ద్వారా వచ్చే ఆదాయాన్ని యుద్ధంలో దెబ్బతిన్న వంతెనలు, పవర్ ప్లాంట్ల పునర్నిర్మాణానికి నిధిగా వాడతారు. ఇక 10వది, చివరి నిబంధన, అమెరికా నుండి నేరుగా నగదు రూపంలో పరిహారం కోరకుండా ఈ రుసుము ద్వారానే నష్టాన్ని భర్తీ చేసుకుంటామని ఇరాన్ తెలిపింది. ట్రంప్ హెచ్చరికలు ఒకవైపు, ఇరాన్ కండిషన్లు మరోవైపు ఉండడంతో ఉద్రిక్తత పరాకాష్ఠకు చేరింది. ఇరాన్ పెట్టిన ఈ 10 నిబంధనలకు ట్రంప్ ఒప్పుకుంటాడా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.